విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరుగుతుందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్స్, బ్యాగులు, యూనిఫామ్ అందజేశామన్నారు. అద్దెంకిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. 73 లక్షలతో ఆధునీకరించిన బాలుర వసతి గృహాన్ని, 20 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్లు, 10 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ స్కూల్ ప్రహరీ గోడ, 50 లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాల్ను మంత్రులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సిమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఉచితంగా 5G ఫోన్లను అందజేశారు. వైద్యన జెడ్పీ హై స్కూల్లో 199 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల కోసం అవసరమైన అన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందంటూ చెప్పారు. ఎక్కువ నువ్వు కూడా ఎక్కువ మేము వేస్తాను కదా దోస్తాను వాళ్ళ మీద వెళ్ళిపోవాలి సైకిల్ అవే వెళ్ళేట వీళ్ళు తొక్కారు అటల్ బైక్ ఒకసారి సైకిల్ అయితే ఇదేనా संदीप संदीप రెండు పక్కలు నిల్చోండి సైడ్ ఇవ్వండి ఓకే సార్ పిల్లలు ఉన్నారా? పిల్లలు చిన్న పిల్లలు పిల్లలు రమ్మను ఉన్నారు
చిన్నప్పుడు కంకర చప్పట్లు కట్టు సార్ ఓకే ఇలా చూడండి సార్ ఒకసారి నమస్కారాలు. స్కూల్లో చదువుతున్న పిల్లలకి అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఎంతమంది పిల్లలు? మొత్తం 200 మంది పిల్లలు ఉన్నారండి మాస్టర్ గారు. 199 మంది పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 42 మంది 10th క్లాస్ ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారు? ఒకరు కూడా ఫెయిల్ కాకూడదు. ఈసారి మీ స్కూల్లో అందరూ పాస్ అవ్వాలి. అందరికి 70% పైన రావాలి మార్కులు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఉద్యోగాలు రావడం అంత ఈజీగా లేదు. బాగా కష్టపడి చదువుకుంటే కానీ ఉద్యోగాలు రావు. మీరు కూడా స్కూల్లో అయిపోయిన తర్వాత పిల్లలకి ట్యూషన్ పెట్టి అలవాటు చేసుకోండి. దానికి గ్రామస్తులు సహాయ సహకారాలు తీసుకోండి. ఈ ఊరు స్కూల్ మంచి పేరు రావాలంటే గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్కూల్కి సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే స్కూల్కి మంచి పేరు వచ్చింది. స్కూల్ బాగుండి స్కూల్లో బాగా చదువుకొని ఊర్లో విద్యావంతులు తయారు చేసి ఉన్నత స్థాయిలో పిల్లలను పంపించారంటే ఆ గ్రామానికి మంచి పేరు, ఆ ఊరులో ఉన్న తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది అనమాట. నిన్న చూసా పేపర్లో అద్దంకి ఒక అబ్బాయి టాపర్ వచ్చాడు. పొద్దునే కొద్ది పేపర్లో చదివాను, పూర్తిగా కూడా చదవాల. అబ్బాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేద్దాం అనేసరికి నాకు ఆ నెంబర్ దొరకలా. అర్థమైందా? అంటే ఒక అద్దంకిలో చదువుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ర్యాంకు సాధించిన వ్యక్తి అద్దంకిలో ఉన్నాడు. సామాన్య కుటుంబంలో పుట్టి చదువుకొని మంచి ర్యాంక్ కొట్టాడు. అదేవిధంగా అదే స్థాయికి పిల్లలందరూ వెళ్ళాలి. పిల్లలు చదువుకుంటారు బాగా. ఈ సంవత్సరం మీకు చదువుకోవడానికి ఒక్కో పిల్లలకి దాదాపు 15,000 రూపాయలు మన ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో, లోకేష్ గారు మంత్రిగా ఉండి మీ అందరికీ చదువుకోవడానికి బాగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే దానికోసం 15,000 రూపాయలు ఒక్కో పిల్లలకి ఇచ్చారు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికి ఇచ్చాం. మనం అందరికి వచ్చినాయి. మీ స్కూల్లో ఏమైనా రాని ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను. అది కాకుండా మీకు మంచి యూనిఫామ్ ఇచ్చారు. 2 జతలు మంచి యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ లో ఎక్కడ కూడా రాజకీయ పార్టీల పేర్లు. గత ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చి పుస్తకాల మీద రాజకీయ నాయకుల పేరు వేసుకున్నారు. మన ప్రభుత్వం అట్లా ఉండకూడదు. పాఠశాలలో చదువుకునే పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం చేస్తారు, రాజకీయం కావాలంటే రాజకీయం చేసుకుంటారు, ఎమ్మెల్యేగా కావాలంటే ఎమ్మెల్యేగా ఉంచవచ్చు, సర్పంచ్ కావాలంటే సర్పంచ్గా ఉంచవచ్చు. కానీ ముందేం చేయాలంటే చదువుకునే టైంలో బాగా చదువుకోవాలనేది ఉద్దేశమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే టయానికి బుక్స్ వచ్చినాయి కదా ఈ సంవత్సరం. టయానికి బుక్స్ వచ్చినాయి, క్వాలిటీ ఉన్న బ్యాగ్, బెల్ట్ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని చెప్తుంటే ఆ కొరత ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు ఖాళీగా ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. పిల్లలకి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను పోయినసారి ఇక్కడికి వెళ్ళా, ఉప్పలపాడు నుంచి వెళ్తుంటే పిల్లలు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అట్లనే మొన్న ఈ మధ్య ఓ స్కూల్కి వెళ్ళా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎన్ని కిలోమీటర్లు నడుస్తారంటే ఒక చాట కిలోమీటర్ నడుస్తాం, ఒక చాట ఏమన్నా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలండి అని చెప్పారు. అందుకని అప్పటి నుంచి సైకిల్ ప్రోగ్రాం పెట్టి సిఎస్ఆర్ గ్రాంట్ ఎవరో వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని అడిగి, ఏమంటే మీరు సంపాదించే దాంట్లో కొంత మేరకు మా కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టండి అంటే దాదాపు ఇప్పటిదాకా 5,562 సైకిళ్లు ఇచ్చాం మన కాన్స్టిట్యున్సీలో. 6, 7, 8, 9 అర్థమైందా? ఇవాళ మంత్రి గారిని మన ఊరికి తీసుకొని వచ్చాం. ఆయన చేతుల మీదుగా సైకిల్ ఇప్పించాలని ఆయన ఒకటే అడిగాను. వైజాగ్లో హాస్టల్ నేను కూడా పిల్లలు చేరట్లేదు కదా తీసేయమన్నా. తీసేయమంటే శేఖర్ వీళ్ళందరూ వచ్చారు. అమ్మా ఎప్పటి నుంచో ఉంది హాస్టల్, వాళ్ళు తీసేస్తే మాకు చెడపేరు వచ్చింది. నేను అన్నాను, హాస్టల్లో పిల్ల లేకుండా పిల్లల్ని చేర్పించకుండా చెడపేరు వచ్చిందంటే
ఉపయోగం ఉంది, మీరు పిల్లల్ని చేరుస్తాను గట్టి మాటిస్తే చెప్తానన్నా అని మంత్రి గారి దగ్గర పోయా. మంత్రి గారు మీ హాస్టల్కి రిపేర్ ఎంత అవుతుంది అన్నాడు. రిపేర్ మొదలు పెడతానో తెలియదు అన్నాడు. ఎంతైనా ఇస్తాను, 3 హాస్టల్ కట్టిస్తాను. ఫస్ట్ 50 లక్షలు రిలీజ్ చేశారు అనగానే. మళ్ళీ ఇంకో 20 లక్షలు ఆ పొద్దు పని చేయొచ్చు, నేను ఇంకో 20 లక్షలు కూడా పంపిస్తాను, ఇప్పుడు కారులో వస్తా కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. 20 లక్షలు ప్రపోజల్ పంపిమని 10 రోజులు అయింది కదా చెప్పి, ఎందుకు రాలేదు ఇంకా తొందరగా పంపించండి, వాళ్ళు నేను ముందే కట్టేయమన్నాను, మళ్ళీ రేపు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. అన్ని సదుపాయాలతోటి మన గ్రామంలో ఎప్పుడో ఆనాడు పెద్దలు కట్టించిన హాస్టల్ అది పోకూడదని మీ గ్రామస్తులు అందరూ కూడా పోరాడారు, నిలబెట్టాము. దాన్ని పాతగా ఉండే ఒకసారి పాంకర్తో చనిపోయారు, నాకు ఐడియా ఉంది. నేను అంతకుముందు ఆ పెద్ద ఆయన మాస్టర్ గారు చంద్రలూరు ఆయన ఉండేవాడు, అప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడిని. తర్వాత కాంతారావు గారు పెట్టుకుంది, ఇప్పుడు కూడా ఇలా కలుస్తారు, ఆయన బాగా చేసేవాడు హాస్టల్ని. తర్వాత రాను హాస్టల్ పరిస్థితి బాగా లేకుండా పోయింది. మొదట సంతమావుడు హాస్టల్ చేశారు మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళగానే మంత్రి గారు సంతమావుడు హాస్టల్ చేపించారు, బ్రహ్మాండంగా చేశారు. తర్వాత వాళ్ళ వైద్య హాస్టల్, ఈ 2 చేశాం. మంత్రి గారు చెప్పేది ఏంటంటే పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకునే వాళ్ళ కోసం ఎంతో కొంత మనకు అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయాలని మంత్రి గారు పొద్దాకులు చెప్తా ఉంటాడు. అందుట్లో భాగంగా మనం 2 హాస్టల్స్ చేశాము. ఇప్పుడు కూడా ఇంకేమన్నా ఇట్లాంటి ఇబ్బంది ఉంటే హాస్టల్ సంబంధించి ఏదన్నా సరే నాకు చెప్పండి, నేను చేపిస్తానని చెప్పి మంత్రి గారు అన్నారు. ఇవాళ మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొంటమే కాకుండా ఆయన వాళ్ళ 50 లక్షలు ఒకసారి 20 లక్షలు 70 లక్షల రూపాయలు హాస్టల్కి ఇచ్చినందుకు మన గ్రామ తరఫున ముఖ్యంగా స్వామి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, స్వామి గారి గురించి కాదు, నాకు 3 సార్లు నుంచి ఇద్దరం కలిసి అసెంబ్లీలో ఉన్నాం. ఇద్దరం కలిసి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే నేను, స్వామి గారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి పోరాడేవాళ్ళం. గతంలో కూడా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా అలా మా స్నేహం కొనసాగుతా ఉంది ఎప్పటి నుంచో. ఇవాళ నేను అడగగానే 2 హాస్టల్స్ కి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చినందుకు మరొకసారి అద్దంకి నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ హాస్టల్ని తీసుకురావటం, కట్టగలగటం, నిలబెట్టగలగటం వరకు చేశాం. మిగతాది మీరు పిల్లల్ని చేర్పించడం కానీ, గ్రామస్తులు పిల్లల్ని చేర్పించడం కానీ, హాస్టల్ శుభ్రంగా పెట్టుకోవటం కానీ, హాస్టల్లో బాగా ఉండేటట్టు చూసుకోవటం కానీ, మీరు కానీ హాస్టల్లో వాటిని కానీ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని స్ట్రెంత్ పెంచుకోవాలి. స్ట్రెంత్ ఎంత 170? ఒకప్పుడు 183 ఉన్నాయి, నుంచి 0 వచ్చింది. మళ్ళీ ఆ పూర్వ వైభవం ఆ హాస్టల్కి రావాలి. ఏ సదుపాయాలు ఉన్నా మేము చేసి పెడతాము. పూర్వ వైభవం ఆ హాస్టల్కి రావాలి. ఓకేనా? అట్లానే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.